నమస్కారం. రైతు రంజని ఛానల్ కి స్వాగతం. మనతో పాటు మనకన్నా ముందే పుట్టిన అనేక రకాల ఔషధ మొక్కలు మానవ మనుగడలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రకృతి మనకు అందించిన మొక్కలను నిత్యం చూస్తున్నా వాటి ప్రయోజనాలు విలువలను తెలుసుకోలేకపోతున్నాం. ఇంట్లో పెరట్లో మిద్దెలపై పెంచుతున్న పూల మొక్కలతో పాటు పలు రకాల ఔషధ మొక్కలను సైతం పెంచితే ఇంటికి అందంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుందని సూచిస్తున్నారు ఔషధ మొక్కల ప్రేమికులు. అందాన్ని పెంచే అలోవెరా అదే కలబంద, తిప్పతీగ, నిమ్మగడ్డి, అశ్వగంధ, తులసి, పుదీనా, ఉసిరి, వేప, పసుపు, బ్రహ్మి, మెంతులు ఇలా మానవాళికి దోహదపడే ఔషధ మొక్కలు అనేకం ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా సెంటనరీ కాలనీలో సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఆధ్వర్యంలో ఔషధ మొక్కల కేంద్రం ఏర్పాటు చేశారు. ఇందులో అనేక రకాల ఔషధ మొక్కలను సంరక్షిస్తున్నారు. అంతేకాదు వాటి ఉపయోగాలను తెలియచేసేలా ప్రచారం కూడా చేస్తున్నారు. ఆకులు మందంగా తెల్లగా ఉన్న ఈ మొక్క పేరు క్లినియా గ్రాండిఫ్లోరా, అదే కుందేలి చెవి ఆకు అని కూడా అంటారు. అయితే ఆస్టరేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. దీని ఆకులు వేళ్లు ఆరోగ్య సమస్యలకు చికిత్సగా వాడుతారు. ఆకు రసాన్ని దద్దుర్లు దురదలను తగ్గించేందుకు వాడుతారు. మూత్ర సంబంధ వ్యాధులను సైతం నివారిస్తుంది. ఆయిల్ నట్ ట్రీ అదే నూనె గింజల చెట్టు, దీని విత్తనాల నుంచి నూనె తీస్తారు. ఔషధాల తయారీతో పాటు ఇక వంటల తయారీకి కూడా ఉపయోగిస్తారు. చర్మ సంబంధ వ్యాధులు ఇతర ఆరోగ్య సమస్యలకు ఈ నూనె వాడతారు. ఇంధనం సబ్బులు వార్నిష్ల తయారీకి సైతం దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. నిమ్మగడ్డి జీర్ణక్రియను మెరుగుపరిచి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఒత్తిడిని తగ్గించి శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది. వంటకాల్లో సైతం నిమ్మగడ్డి ఒక ప్రత్యేకమైన రుచితో పాటు సువాసనను కూడా అందిస్తుంది. వేడి నీటిలో మరిగించి టీలా కూడా తాగుతారు కొందరు. నోని మొక్క రుబియాసియో కుటుంబానికి చెందిన ఈ మొక్కతో ఔషధ ప్రయోజనాలు అనేకం. బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది. క్యాన్సర్ నివారణకు ఈ మొక్క పండ్లు దోహదపడతాయి. నోనిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇక నోని పండ్లను నేరుగా లేదా జ్యూస్ గా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. షుగర్ నియంత్రణకు దోహదపడుతుంటాయి. అయితే ఈ చిత్రంలో కనిపిస్తున్న మొక్క వైల్డ్ గ్రేప్ అదే నల్లేరు అంటారు. విటాసియో కుటుంబానికి చెందింది ఈ మొక్క. అనేక ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్క ఎముకల పెరుగుదల, పగుళ్లను నయం చేయడం, దగ్గు, జలుబు, జీర్ణ సమస్యలకు ఔషధంగా, కాల్షియం బూస్టర్ గా పనిచేస్తుంది. తర్వాత అలవేరా, ఈ మొక్క అందరికీ సుపరిచితమే. గాయాలను నయం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. చర్మం, జుట్టు పెరుగుదల, సంరక్షణ, చుండ్రు నివారణకు కూడా ఇది ఎక్కువగా దోహదపడుతుంది. ఇక రణపాల అదే బయోఫిలం కిడ్నీలో రాళ్ళు, చర్మ వ్యాధులు, దగ్గు, జ్వరం, జీర్ణ మరియు ఎముకల సమస్యల నివారణకు ప్రత్యేకంగా ఈ మొక్క ఆకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులు ఎముకలకు బలాన్ని చేకూరుస్తాయని వైద్యులు చెబుతున్నారు. గణపత్రి ఇది విస్తృతంగా కనిపించే సుగంధపు మొక్క. ఆకులు, పూలు, విత్తనాలు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. నొప్పి నివారణకు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభించే ఈ గణపత్రి మొక్క జీర్ణక్రియ మెరుగుదలకు, రోగనిరోధక శక్తి పెంపునకు ఉపయోగపడుతుంది. దగ్గు, జలుబు నివారణకు, చర్మ సంబంధ వ్యాధుల చికిత్సలో సైతం ఇది ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ ప్లాంట్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సౌరోపస్ ఆండ్రోజినన్. ఏ, బి, సి, కే విటమిన్లను సమృద్ధిగా అందించే మొక్క ఇది. కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలను కలిగి హిమోగ్లోబిన్ ఉత్పత్తికి, రక్తపోటు నియంత్రణకు దోహదపడుతుంది. కొలెస్ట్రాల్, మధుమేహం, చెవి నొప్పి నివారణకు ఔషధంగా దీన్ని వినియోగిస్తారు. ఈరోజు చూశారు కదా ఔషధ మొక్కల గురించి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.